బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా మళ్ళీ వర్క్ ఫ్రం హోమ్ చర్చ మొదలైంది. ఇవాల్టి నుంచి ఢిల్లీలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. దేశంలో చమురు సంక్షోభం పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల పెట్రోల్ డీజిల్ కోటాలో 20% కోత విధించింది. ఇక పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని ఇటీవల ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించే యోచనలో ఇంకొన్ని రాష్ట్రాలున్నాయి. ప్రైవేటు సంస్థలు కూడా ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలంటూ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, పుణె లాంటి మహానగరాల్లో వర్క్ ఫ్రం హోమ్ ప్రకటించే యోచనలో ఐటీ సంస్థలు వెళుతూ ఉన్నాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోంపై కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇబ్బందికర వాతావరణం కలగకుండా ఇటు ఏర్పాట్లు చేసుకుంటుంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫోన్లో జాయిన్ అవుతున్నారు ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ వినోద్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎటువంటి డిస్కషన్స్ ఉన్నాయి? ఎంత సీరియస్గా ఉన్నారా, లేకపోతే ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారా? ఎటువంటి డిస్కషన్స్ ఉన్నాయి ఆర్గనైజేషన్స్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వినోద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. వినోద్ గారు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గురించి ప్రధాని మోదీ పిలుపునిచ్చిన తర్వాత ఇటు ఆర్గనైజేషన్స్లో ఎటువంటి డిస్కషన్ ఉంది? ఇంప్లిమెంటేషన్కి వెళ్తూ ఉన్నాయా, లేకపోతే ఆలోచనలు ఉన్నాయా? ఎటువంటి ఆప్షన్ కోసం చూస్తున్నాయండి? ఈ ప్రధానమంత్రి మోదీ గారు ఏదైతే ప్రకటన చేశారో, అప్పీల్ చేశారో, ఇది చాలా మంచి పరిణామం అని మేము అనుకుంటున్నాము. ఎంప్లాయీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకేం కొత్త కాదు. ఆల్రెడీ మనకి కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది, తర్వాత దాన్ని తగ్గించేసి హైబ్రిడ్ అనేది ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి. అవును, దాదాపుగా మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ 3 days వీక్ హైబ్రిడ్ ఈ విధంగా నడిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అయితే దీని గురించి పెద్ద ఎత్తున ఏమీ నిర్ణయం జరగలేదు. ఏ కంపెనీలో కూడా ఎటువంటి నోటిఫికేషన్స్ కానీ కమ్యూనికేషన్స్ కానీ రాలేదు ఇప్పటి వరకు. కాకపోతే ఎంప్లాయీస్ తరఫు నుంచి అయితే మేము దీని ఒక మంచి పరిణామంగా మేము అనుకుంటున్నాము. ఇది ఎంప్లాయీస్ కి చాలా బెనిఫిట్ దీనివల్ల. మోదీ గారు ఏ విధంగా అయితే అన్నారో, మన డాలర్లో ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆయిల్ ని, దీన్ని ఇది విదేశీ డాలర్స్ కానీ విదేశీ కరెన్సీస్ లో కానీ మనం కొనాల్సి వస్తుంది. అవును. సో దానివల్ల మనకు అక్కడ చాలా సేవింగ్ ఉంటుంది. ఎంప్లాయీస్ ఇప్పుడు మొన్న ఒక రీసెర్చ్ జరిగింది హైదరాబాద్ లో, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి. అయితే సైబరాబాద్ ఏరియాలో ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ కూడా ప్రయాణం చేసే ఏరియాలో 70% ఆఫ్ ద కార్స్ ఒక్క వ్యక్తి మాత్రమే వెళ్తున్నారు. ప్యాసింజర్ ఒకే వ్యక్తి ఉంటున్నారు, డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం రావడం జరుగుతుంది. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే కనెక్టివిటీ లేదు. మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెద్ద ఎత్తున లేదు. అవును. ఎక్కడ రాయదుర్గంలో మెట్రో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ జనరల్ గా ఐటీ ఎంప్లాయీస్ అందరు కుక్కడపల్లి, మణికొండ, గచ్చిబౌలి, తెల్లాపూర్, నల్లగండ్ల, ఈ విధంగా అమీన్పూర్, ఈ విధంగా స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా రావాలంటే వాళ్ళ బైక్ లో కానీ కార్ లో కానీ రావాల్సి వస్తుంది. ఓన్లీ ఆడ్ అవర్స్ లో పనిచేసే నైట్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే క్యాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మధ్యలో. ఓకే. సో ఇది దీనివల్ల చాలా సేవింగ్ అవుతుంది. ఎంప్లాయీ టైం సేవ్ అవుతుంది. ఎంప్లాయీకి ఫ్యూల్ ఎక్స్పెన్సెస్ అనేది తగ్గిపోతుంది. ఎంప్లాయీ అక్కడ బయట లంచ్ చేయడం, డిన్నర్ చేయడం ఇది కూడా తగ్గిపోతుంది ఇంట్లో నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే. సో అన్ని కంపెనీస్ కూడా దీన్ని ప్రధానమంత్రి మోదీ గారే తను స్వయంగా హైదరాబాద్ నుంచి అప్పీల్ చేశారు. కాబట్టి మేము కూడా ఐటీ కంపెనీస్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఐటీ ఎంప్లాయీస్ తరఫు నుంచి. అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్, ఇక్కడ అంటే ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేసే అవకాశం ఉందా అండి? అందుకని ఆలోచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సాక్షాత్తు ప్రధాని అది చెప్పకనే చెప్పిన సందర్భం కాబట్టి ఇక్కడ ఆలోచనలో పడుతున్నాయి. అంటే సాధ్యం అవుతుందా అవ్వదా, లేకపోతే ప్రొడక్టివిటీ తగ్గుతుందని భయం పడుతూ ఉన్నారా, లేకపోతే మళ్ళీ అంటే ఇప్పుడు సీనియర్ మేనేజ్మెంట్ తరఫు నుంచి ఆలోచించినట్టయితే వాళ్ళకి కొంచెం కోఆర్డినేషన్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. వాళ్ళు అంటే 2 ఉంటాయి, ప్రోస్ అండ్ కాన్స్. కొంచెం కోఆర్డినేషన్ ఇష్యూస్ వచ్చినా గానీ ఎక్కువ అవర్స్ పనిచేస్తాడు ఎంప్లాయీ, ఇంట్లో నుంచి పనిచేస్తాడు కాబట్టి ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అనేది ఉండవు. సో ఈ కెన్ ఎక్స్టెండ్ 2-3 hours ఎక్స్టెండ్ చేసి కూడా వర్క్ చేస్తాడు. మరి ఆన్ సైట్ కాల్స్ నుంచి తీసుకోవాలన్నా తీసుకోగలుగుతాడు ఎక్స్టెండ్ చేసి. సో ఈ విధమైన బెనిఫిట్స్ ఉంటాయి. కానీ కొంచెం కోఆర్డినేషన్ ఇష్యూస్ అనేది వస్తుంటాయి. దీన్ని ఇమీడియట్ గా స్విచ్ అవ్వడం అనేది కొంచెం కష్టం కావచ్చు. కానీ డౌన్ ద లైన్ ఒక 1 week 10 days లో అయినా దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం మళ్ళీ ఇచ్చినట్టయితే ఎంప్లాయీస్ కి, అటు దేశానికి మనం ఎంతో ఆదా చేసినట్టు అవుతుంది, ఎంప్లాయీస్ కి కూడా ఎంతో ఆదా అవుతుంది.
దే కెన్ సేవ్ అట్లీస్ట్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ మంత్లీ ఎక్స్పెన్సెస్ 15 to 20% సేవ్ చేయగలుగుతారు. ట్రూ. అంటే ఎటువంటి ప్రతిపాదన ఆర్గనైజేషన్స్ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? అంటే టోటల్గా మేము మా టీమ్తోని మా రిప్రజెంటేటివ్స్ అందరితోని మేము డిస్కస్ చేస్తున్నాం. తొందరలోనే మేము ఏదైతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళ అసోసియేషన్ కానీ రిప్రజెంటేటివ్స్ కానీ ఉన్నారో వాళ్ళని కలిసి మేము విజ్ఞప్తి చేయాలని మేము ఆ ఆలోచనలో ఉన్నామండి. ఓకే, అంటే మీరు రిప్రజెంటేషన్ లో ఏ అంశాలు పరిశీలిస్తూ ఉన్నారు వినోద్ గారు? నేను అడుగుతాను ఎందుకంటే కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే హైబ్రిడ్ సిస్టమ్ గురించి ఆలోచిస్తున్నారు ఇనిషియల్ గా ఎలా అని చెప్పి? ఇప్పుడు వీలైనంత వరకు మాక్సిమం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే మంచిది. ఓకే, ఎక్కడైనా కొంచెం ఇష్యూస్ ఉంటాయి, కోఆర్డినేషన్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడ హైబ్రిడ్ ఇచ్చినా పర్వాలేదు. కానీ ఏ విధంగా మనము కోవిడ్ టైంలో చేసామో ఆ విధంగా స్విచ్ ఆన్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్కి చాలా మంచిదని మేము వాళ్ళని విజ్ఞప్తి చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. అయినో కాస్త మీరు బిజీ స్కెడ్యూల్ ఉన్నారు, యూఆర్ ఇన్ ఫంక్షన్, బట్ అయినప్పటికీ జాయిన్ అయ్యి మీ అసోసియేషన్ నుంచి కావచ్చు లేకపోతే మీ ఎంప్లాయీస్ నుంచి అంటే ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ నుంచి ఎటువంటి అడుగు వేయబోతున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా అయితే మాత్రం ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ చెబుతుంది ఒకటి, మేము మరికొద్ది రోజుల్లో ఆర్గనైజేషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వబోతూ ఉన్నాం. ఈ ఆప్షన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ కూడా హైబ్రిడ్ మోడల్లోకి వెళ్దామా లేకపోతే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇద్దామా, ఇక్కడ ఉన్న సాధ్యాసాధ్యాలు ఇన్ఫ్యాక్ట్ వినోద్ కూడా అది హైలైట్ చేయడం జరిగింది. ప్రోస్ అండ్ కాన్స్ గురించి సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎంతవరకు సిచ్యువేషన్స్ మనకి ఫేవర్ చేస్తాయి, ఎంతవరకు అవకాశం ఉంది, వీటి మీద ప్రస్తుతం కంపెనీలు కూడా తర్జన భర్జన పడుతూ ఉన్నాయి. ఆన్ అండ్ యావరేజ్గా కనీసం వారానికి 1 రోజు 2 రోజులు ఇనీషియల్గా స్టార్ట్ చేస్తాయి. ఆల్రెడీ కొన్నిటికి వినోద్ గారు చెప్పినట్టుగా ఆల్రెడీ హైబ్రిడ్ సిస్టమ్ పనిచేస్తున్నాయి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, ఐటీలు కొలీగ్స్ ఉండుంటారు, అండ్ వాళ్ళకి తెలుసు సిచ్యువేషన్ ఎలా ఉందనేది. ఇప్పటికీ హైబ్రిడ్లో పనిచేస్తున్నారు. వారానికి 1-2 రోజులు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే నెలకి సర్టెయిన్ డేస్ ఈ కొన్ని రోజులు అని చెప్పి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వీటి సిచ్యువేషన్ అంటే ఇలా ఆలోచించినా పర్వాలేదు. అఫ్కోర్స్ కొంతమంది అయితే రోజు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, వారానికి 2 రోజులు మినహాయింపు. సో అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గురించి ఎదురు చూస్తున్న క్షణం. కారణం ఏంటి? వినోద్ చెప్పినట్టుగా 17% ఆఫ్ కార్స్ ఇటు ఐటీ ఆఫీసెస్కి వెళ్ళేవి లేకపోతే ఇటు సైబరాబాద్ సైడ్ వెళ్ళేవి 17% ఆఫ్ కార్స్ ఒక వ్యక్తి నడుపుతున్నదే. పూలింగ్ కూడా కాదు, ఒక వ్యక్తి నడుపుతోంది. సో దట్ అది కనుక మనం ఆపామనుకోండి, అది కనుక మనం రిస్ట్రిక్ట్ చేయగలిగితే ఏమవుతుంది? పవర్ సేవ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంట్లో ఎలాగ పవర్ ఉంటుంది, మహా అయితే ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఏసీ ఖర్చు అవ్వచ్చు. దాంతోపాటు ఫ్యూయల్ అనేది ఎంత సేవ్ చేసినట్టు, ఫ్యూయల్ కదా ఇక్కడ సేవ్ గురించి మాట్లాడుకుంటోంది. సో దాదాపుగా ఒకవేళ కనుక వీళ్ళు ఇక్కడ ఆగారనుకుందాం, ఐఎమ్ సారీ 17% వెహికల్స్ రోడ్డు మీదకి రావడం ఆగిపోతాయి. దాని తర్వాత ఏమవుతుంది? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద కూడా ప్రెషర్ తగ్గుతుంది. అంటే ఇటు మెట్రోస్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, బస్సుల మీద కూడా సంఖ్య తగ్గుతుంది. సో చాలామందికి ఆప్షన్ ఉంటుంది, చాలామందికి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది అప్పుడు. సో దట్ ఇండివిజువల్ వెహికల్స్ తగ్గుతూ ఉంటాయి. ఇక తప్పదు అన్న పరిస్థితుల్లో ఐటీ ఎంప్లాయీస్, ఆఫ్ కోర్స్ హైదరాబాద్ అంటేనే ఐటీ ఎంప్లాయీస్కి ఐటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. సో వన్స్ వాళ్ళు కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఆలోచిస్తే ఇట్ విల్ గుడ్. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశం మీద ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా రియాక్ట్ అయ్యారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇప్పటికే ఢిల్లీ గవర్నమెంట్ ప్రకటించింది. ఏకంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్కి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో ఢిల్లీ ప్రభుత్వం అయితే మాత్రం అలర్ట్ అయ్యింది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇప్పటికీ ప్రారంభించింది. విల్ హైదరాబాద్లో ఉన్న ఆర్గనైజేషన్స్ ఆలోచించే ప్రయత్నం చేస్తాయా? వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ బిఫోర్ దట్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా రియాక్ట్ అయ్యారు. ఆమె ఏమంటున్నారో చూద్దాం. पेट्रोल और डीजल की बचत के पेट्रोल और डीजल की बचत हो ताकि हमारा ईंधन की खपत कम हो. इसके लिए हमने 2 लेवल पे, एक गवर्नमेंट लेवल पे, एक प्राइवेट लेवल पे. गवर्नमेंट लेवल पे दिल्ली सरकार में 2 दिन हर हफ्ते वर्क फ्रॉम होम रहेगा. 2 दिन हर हफ्ते वर्क फ्रॉम होम रहेगा. और इसी तरीके से प्राइवेट सेक्टर्स में भी हर एक कंपनी, इंस्टीट्यूशन, उनको कहा जाएगा
कि वर्क फ्रॉम होम करें 2 दिन के लिए, ये एडवाइजरी होगी। और लेबर विभाग हमारा इसकी निगरानी करेगा। जितनी बड़ी कंपनीज़ हैं जहाँ पे ज़्यादा एम्प्लॉयज़ काम करते हैं, पर्सनली हम लोग बात करेंगे, मंत्री जी बात करेंगे, मैं खुद बात करूँगी, हमारे ऑफिसर्स उनसे रिक्वेस्ट करेंगे कि वो अपना 2 दिन का एज़ पर देयर कंफर्ट 2 दिन वो वर्क फ्रॉम होम करें। सरकारी वाहन, हमारे सभी के सरकारी वाहन हैं। हमने पहले ही मुख्यमंत्री, मंत्री, जितने भी हमारे व्हीकल साथ में चल रहे थे उसमें कटौती की है। मिनिमम ज़रूरत जितनी है उतने व्हीकल हम लेकर के चलेंगे। రైట్, అది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కీలకమైన స్టేట్మెంట్ జారీ చేశారు. ఇటు గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ పెట్రోల్ డీజిల్ని బచాయించడం కోసం, అంటే వాటిని కాపాడుకోవడానికి, వాటిని సేవ్ చేసుకోవడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆల్రెడీ ముందడుగు వేసింది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నామంటూ చెప్పుకొచ్చింది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కంపెనీ కావచ్చు లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, వీళ్ళు కూడా వారానికి 2 రోజులు ఇవ్వాల్సిందంటూ చెప్పుకొచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. ఆల్రెడీ ఢిల్లీ ప్రభుత్వం అడుగులు వేసింది కాబట్టి ఇక మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి ఆప్షన్స్ ఉన్న చోట వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కల్పించండి అని చెప్పి, బహుశా దీస్ పీపుల్ ఆల్రెడీ ఢిల్లీ పీపుల్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇట్స్ లైక్ ఎ ఛాలెంజ్. లేకపోతే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఒక ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కావచ్చు, లేకపోతే కైండ్ ఆఫ్ ఇలా ఛాలెంజ్ విసిరిన తర్వాత ఛాలెంజ్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఆ ఛాలెంజ్ తీసుకుని వాళ్ళు మళ్ళీ ఆ ఛాలెంజ్కి ముందుకు వెళ్తూ ఉంటారు. సో విల్ ద ఆర్గనైజేషన్స్ గో ఇన్ దిస్ ఫ్లో? ఒక హెల్దీ ఛాలెంజ్ని తీసుకొని, హెల్దీ కాంపిటీషన్ తీసుకొని అండ్ దేశానికి ఉపయోగపడే ఒక చర్యకు ఉపక్రమిస్తాయా? We have to wait and watch. ज़्यादा एम्प्लॉयज़ काम कर रहे हैं वर्क फ्रॉम, అంటే ఎవరైతే ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కువ పనిచేస్తున్నారో అక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ గురించి ఆలోచించుకొని చెప్పి నేను వాళ్ళతో మాట్లాడతానని చెప్పి రేఖా గుప్తా చెప్పుకొచ్చారు. అండ్ దాంతోపాటు సర్కార్ భవన్ మీ అంటూ కూడా, అంటే ప్రభుత్వ భవనాలు లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల్లో వెహికల్స్ మేము కట్ చేస్తున్నాం, అవసరమైతేనే వాటిని వినియోగిస్తామంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చెప్పుకొచ్చారు. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ హైదరాబాద్లో అండ్ హైదరాబాద్తో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎలా ఉండబోతుంది అనేది. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ షార్ట్ బ్రేక్. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ మీద ఆలోచన చేయాలి. గతంలో కరోనా ఎక్స్పీరియన్స్ని తీసుకొని అప్పుడెలా గండం నుంచి గట్టెక్కాము, ఆ స్ఫూర్తితో ఇప్పుడు కూడా ఈ గండం మనల్ని ఇబ్బంది పెట్టక ముందే జాగ్రత్త పడి ఈ గండం నుంచి గట్టెక్కిద్దామంటూ కూడా ప్రధాని మోదీ చెప్పకనే చెప్పుకొచ్చిన సందర్భం వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్కి సంబంధించి. ఇందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారో చూద్దాం. साथियों, हमने कोरोना के समय में वर्क फ्रॉम होम की, ऑनलाइन मीटिंग्स की, वीडियो कॉन्फ्रेंस की, ऐसी अनेक व्यवस्थाएं विकसित की और हमें आदत भी हो गई थी. आज समय की मांग ऐसी है कि उन व्यवस्थाओं को हम फिर से शुरू करें तो वो देश हित में होगा. वर्क फ्रॉम होम, ऑनलाइन कॉन्फ्रेंसेस, वर्चुअल मीटिंग्स, इनको हमें फिर से प्राथमिकता देनी है. साथियों, आज जो संकट है उसमें हमें विदेशी मुद्रा बचाने पर भी बहुत जोर देना होगा, क्योंकि दुनिया में पेट्रोल डीजल इतना ज्यादा महंगा हो गया है, पहले से कई गुना ज्यादा कीमतें बढ़ गई है. तो हम सबका दायित्व है कि पेट्रोल डीजल की खरीद पर जो विदेशी मुद्रा खर्च होती है, पेट्रोल डीजल बचाकर हमें वो मुद्रा भी बचानी है.